హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్. మస్కట్లో చాలామంది మన తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు. మస్కట్లో బోలెడన్ని ఇండియన్ స్కూల్స్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ వైస్గా కూడా చాలా బాగుంటుంది. సో పిల్లల్ని కూడా ఇక్కడే చదివిస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని కారణాల మూలన ఎప్పుడైనా ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అక్కడ స్కూల్స్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మన పిల్లలకి తెలుగు భాష రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిందే. ఇక్కడున్న స్కూల్స్లలో తెలుగు లాంగ్వేజ్ అయితే ప్రజెంట్ లేదు. మేబీ ఫ్యూచర్లో అంటే పెడతారో ఏమో తెలీదు. ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఒక మదర్ టంగ్ లాంగ్వేజ్ నేర్పించుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది పిల్లలకి ఫ్యూచర్లో. ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో అంటే మెయిన్గా తెలంగాణ, హైదరాబాద్లో చెప్తున్నాను, తెలుగు అనేది మస్ట్ అయిపోయింది. స్కూల్స్లో అయినా సరే, కాలేజ్లో అయినా సరే. ఎక్కడ ఏ అడ్మిషన్ తీసుకోవాలని వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, తెలుగు వచ్చా అనేసి. ఈవెన్ కాలేజెస్లో కూడా తెలుగు అనే సబ్జెక్ట్ మాత్రం మస్ట్ అయిపోయింది ఇప్పుడు. ఒక విధంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ అని పెట్టినందుకు. ప్రతి ఒక్క స్కూల్లో కూడా పిల్లలు తెలుగు భాషని అస్సలు మర్చిపోరు. కాబట్టి పాపకి నేను ఇప్పుడు నేర్పిస్తున్నాను తెలుగు. పాపం చాలా ఇబ్బంది పడుతుంది సరిగ్గా రాయడం రాక. కొన్ని స్కూల్స్లో అయితే ఇండియాలో అడ్మిషన్ టెస్ట్ అనేది ఉంటుంది కదా, సో అందుకనేసి కొంచెం టైం ఇస్తున్నారు. మీరు అట్లీస్ట్ ఇలా అయినా నేర్పించి తీసుకొని రండి, అప్పుడే మేము మీకు సీట్ ఇస్తామనేసి డైరెక్ట్ చెప్పేస్తున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే మేము నేర్పించేస్తాము అనేసి చెప్తున్నారు. కాకపోతే అంటే అక్కడ ఆల్రెడీ వచ్చి ఉంటుంది కదా తెలుగు పిల్లలకి, సో వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రం కష్టపడాల్సి వస్తుంది. ఈ వీడియో గల్ఫ్లో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకనేసే నేను అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా మీరు షేర్ చేయండి. మా పాపకైతే చాలా హ్యాపీగా ఉంది తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుంటున్నందుకు. తప్పు రాసినా కూడా మళ్ళీ సరి చేసుకొని బాగానే కష్టపడుతుంది. తనకి ఎప్పుడెప్పుడు తెలుగు నేర్చుకొని ఎప్పుడెప్పుడు బుక్స్ చదవాలని ఉందంట. సో అందుకనేసి రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. యాక్చువల్లీ నేను KG1 నుంచే నేర్పించాల్సింది. మస్కట్లో ఉన్న కొన్ని స్కూల్స్లలో తమిళ్ కూడా నేర్పిస్తున్నారు, కానీ తెలుగు అయితే ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. అలా చేస్తే బాగుండేది. పిల్లలకున్న సబ్జెక్ట్స్తో పాటు తెలుగు కూడా ఉంటే చాలా ఈజీగా, అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా నేర్చేసుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.